యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మరి మీ చిట్టమ్మకు ఒప్పుకోకపోతే? చిట్టమ్మే కాదు, హరిహరాదులు దిగొచ్చినా సరే మా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అయితే ఇదే మాట హాల్లోకెళ్ళకు కూడా చెప్తావా? ఇంకా 4-5 యాడ్ చేసి మరీ చెప్తాను. బావా, మా సెల్లి నిజంగానే మరి జమీందారు కూతురా మజాకానా? ఎక్కడికి పోతుందా బ్లడ్? అవునుదినా, లతలో ఈ యాంగిల్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అసలు లతలో ఈ యాంగిల్ ఉందని నాకిప్పుడే అర్థమైంది. జాగ్రత్త మరిది, తేడా వచ్చిందంటే నిన్ను కూడా మడతట్టేయగలదు. అమ్మో వదినా, మీ అక్క చెల్లెల ముందు మా అన్న తమ్ముళ్ళందరం భయపడి బతకాల్సిందే. ఊరికే అన్నాను వదినా, ఊరికే. పదండి. చూడు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నేనా మినిస్టర్ని పెళ్లి చేసుకుంటే మా బాబాయ్ ఆస్తి మాకిచ్చేస్తావు కదూ? నమ్మచ్చు కదా? ఇస్తావు కదా? సరే పదండి. పదండి పదండి పదండ్రా, పదండి పదండి. మ్యాటర్ ఫినిష్. నాకు మినిస్టర్ కి పెళ్లి ఫిక్స్. లత, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేటి ఈ మినిస్టర్ ని పెళ్లి చేసుకోవడం ఏంటి? పాపం, నిన్నే ప్రాణంగా ప్రేమించిన ఈ వర్మకి ఏం సమాధానం చెప్తావు? ఏయ్, నాకు నాకన్నా మా బాబాయే ముఖ్యం. కాంతమ్మ గారు మా బాబాయ్ దగ్గర నొక్కేసిన యావదాస్తిని తిరిగివ్వడానికి ఒప్పుకున్నారు. అందుకు ప్రతిఫలంగా నేను మినిస్టర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఎల్లుండే మా పెళ్లి, ఇందులో తిరుగులేదు. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? మీ బాబాయ్ కోసం అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను ప్రేమించడం దేనికి? నీ మనసులో నాకు చోటు ఇవ్వడం దేనికి? ఏయ్ మినిస్టర్, లతని బ్లాక్మెయిల్ చేసి లేనిపోని ఆశలు కల్పించి తనని సొంతం చేసుకోవాలనుకుంటే నీ ప్రాణాలు తీస్తా. ఆగరా చెత్తదవా, ఆ అమ్మాయే చెప్తుంటే అర్థం కావట్లేదా? తనిప్పుడు మేజర్. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా తన ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు. కాదని ఎవడైనా మధ్యలోకొస్తే తలలు తెగిపోతాయి. నువ్వాగు వర్మ, నువ్వాగు. సెల్లి, వేణాను బాబాయ్ కోసం నీ జీవితం త్యాగం చేసుకోకు సెల్లి. ఈ రోజు కాకపోతే రేపైనా బాబాయ్ ఆస్తులు సంపాదిస్తాడు. ఆ తర్వాత నేనే మినిస్టర్ భారీగా సొత్తే కొండపోటొచ్చి చచ్చిపోతాడు సెల్లి, చచ్చిపోతాడు. నా మాటిని సెల్లి, నీ నిర్ణయం మార్చుకో. కుదరదు. ఒకే మాట ఒకే బాణం అన్నారు. ఆల్రెడీ నా ప్రేమ బాణం మినిస్టర్ గుండెల్లో దిగిపోయింది. దాన్ని వెనక్కి ఎవరూ తీసుకురాలేరు.
మార్చుకోకపోతే సెలివన్ కూడా సొన్ను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? కొడతావా? కొట్టు. ఏదో నా సొంత అక్కలాగా చెలరేగిపోతున్నావు. నువ్వెంత, నీ బతుకెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు మిఠాయి కొట్టు చిట్టెమ్మవైతే నేను జమీందారీ కూతుర్ని. నా జోలికొస్తే మడతెట్టి అందర్నీ వాయించేస్తాను. ఖబర్దార్. లత మొత్తానికి నా ట్రాప్ లో పడిపోయింది. ఇక ఈ పొట్టిగిళ్ళకి కానీ ఎత్తుకెళ్ళిపోవడమే. బాబా బాబా చూసావా బాబా, అది ఎంతలా మారిపోయిందో చూసావా? బాధపడకు చిట్టి. లత ఇంత స్వార్థంగా మారిపోతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అవునన్నయ్య, లత నాకు దక్కదన్నయ్య. ఇది ఈ ముసలోడికి భారీ అవుతుందన్నయ్య. బాధపడకు తమ్ముడు. వెళ్ళి దేవదాస్ సినిమా చూసి ఒక కుక్క పక్కన కూర్చొని తాగుతూ ఉండు. అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే అన్నయ్య. బావా, ఇది కళ నిజమా అనిపిస్తుంది. సెలిలాగా భావించిన లత అక్కడిని కూడా చూడకుండా ఎన్ని మాటలంది, ఎంతగా అవమానించింది. ఇంకది ఎలా పోతే నాకేటి బావా? ఏ గంగలో దొగితే నాకేటి? పదండి పదండి వెళ్దాము, పదండి. పులి, అమ్మా ఇది కళ నిజమా? ఒక్క నిమిషం అమ్మా. ఈడు అరిచాడంటే ఇది ఖచ్చితంగా నిజమేనమ్మా. ఏహే, అది కాదు. ప్రాణానికి ప్రాణంగా ఉండే అక్క చెల్లెళ్ళు బద్ధ శత్రువుల్లా మారిపోయారేంట్రా? అవునమ్మా, ఇక లతకి మినిస్టర్కి పెళ్ళి అవ్వకుండా ఎవరూ ఆపలేరు. చాలా థ్యాంక్స్ కాంతమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా ఆ సూట్ కేసు ఇస్తారా? తీసుకో కాంతమ్మ, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోట్ల రూపాయల డబ్బన్నారు, ₹1,00,000 కోటి రూపాయలు డబ్బు పెడదాం అనుకున్నాను. టైం సరిపోక ₹1,00,000 పెట్టాను. నెక్స్ట్ నిశ్చితార్థం అవగానే మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తాను. వీడి దుంపు తెగ చెత్తదవా, ఎలా మోసం చేశాడు. కాంతమొత్తని పొడి కొట్టించాము, కాంతమొత్తని పొడి కొట్టించాము. అవునక్క, నా పర్ఫార్మెన్స్ చూసి జరిగిందంతా నిజమే అనుకుంటున్నారు కాంతమ్మ గారు. మరి అక్క చెల్లెలు ఏమైనా తక్కువ యాక్టింగ్ చేశారా? ఏదో కొట్టుకోబోతున్నట్టు చెలరేగిపోయారు కదా. అవునదిరా, మీ ఇద్దరు గొడవ పడినప్పుడు చూస్తే నాకే డౌట్ వచ్చింది. వీళ్ళు నాటకం వాడుతున్నారా లేక నిజంగానే గొడవ పడుతున్నారా అని. నా సెల్లితో గొడవ మా బంగారక్క, దేవుడు నన్ను అనాథం చేశాడని బాధపడేదాన్నక్క. కానీ ఈ రోజు నేను ఇవ్వడం కోసమే
ఆ రోజు నన్ను అందరికీ దూరం చేశాడని నువ్వు నా జీవితంలోకి వచ్చాకే అర్థమైందక్కా. కాంతమ్మ నీతో మాట్లాడాలి రా అంటే రావేంటి? ఇచ్చిన లక్షకి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఒరే పులి, అమ్మా ఆ అక్క చెల్లెళ్ళిద్దరు గొడవ పడింది నిజమా నటనా అని మనకి తెలియాలంటే నువ్వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళేచ్చేస్తాం. నువ్వు పదరా. ఉమ్. రా 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 రావరా. బే 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 బే. అత్తయ్య గారు ఏమన్నారు చిట్టమ్మా? ఏడ్లేదు బావా, మా అక్క చెల్లెల్ని ఆ దేవుడు సల్లగా సొత్తాడు అని అంటుంది మా అమ్మ. బా రేయ్ పద. ఏదైతే ఏంటి, మొత్తానికి మా అమ్మని బుట్టలో పెట్టు. అవును, నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటి? కాంతమత దృష్టిలో మన లత మినిస్టర్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది కాబట్టి రేపు ఉదయమే నిశ్చితార్థం, అలాగే సంగీత్ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తుంది. రే కోటి, అటు అటు. కానీ కాంతమత దృష్టిలో రేపు జరగబోయే నిశ్చితార్థం లతకి మినిస్టర్కి జరుగుతుంది అని అనుకుంటుంది. కానీ ఆ ప్లాన్ మొత్తం తారుమారు చేసి మినిస్టర్ స్థానంలో మన వర్మని కూర్చోబెడతాం. థ్యాంక్స్ వదినా. నా మాట మీరు ఎవరోటి తిరగండి, నేను చెప్పే తినండి. ఆ పుల్లరోజు గడు కోటి గడు మన మాట్లాడడానికి వచ్చారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? మనం మాట్లాడుకోవాలి కానీ మన మాటలు మాత్రం వాళ్ళకి వినపడకూడదు. ఓకే చిట్టమ్మా, మళ్ళీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. కానీ లత, ఆ కాంతమత్త ముందు నన్నే తిడతావా? నిన్ను బతకనివ్వనే, నీ ప్రాణం తీస్తాను, నీ అంత చూస్తానే, నిన్ను బతకనివ్వరా. నన్ను వదులు. చిట్టమ్మ ఆపు. ఆ గుంట నక్కలిద్దరూ కిటికీ దగ్గర దొంగ చూపులు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు కుళ్ళిపోను, వాళ్ళ కాళ్ళు విరిగిపోను. నీ తినచ్చయ్యా, నువ్వు చావా. కొంచెమన్నా బుద్ధుందా నీకు? అసలు సెన్స్ ఉందా? నన్నే కొడతావా? ఒరే కోటిగా, ఆ లత గొంతు చించుకుని అరుస్తున్నట్టుంది కదా. అవును బావా. కానీ మనకేంట్రా, ఒక్క మాట కూడా వినపట్లేదు. నీకేంటి బావా, నాకు కూడా ఏమీ వినిపించట్లేదు. అవునా? గొప్ప తీసి మనకు చౌడిగా వచ్చిందా? ఏమోరా, నాకు అదే అనుమానంగా ఉంది. ఈసారి ఇంకా జాగ్రత్తగా విందాం. ఎంతకి తెగించారా సత్తద వల్లారా? కాంతమత్త పంపితే మాత్రం మీ బుద్ధి ఏమైపోయిందిరా? నా దగ్గరికి వచ్చి మొత్తం ఇనాలని చూస్తున్నారా? ఈ చిట్టమంత తేలిక దొరుకుద్దనుకున్నారా? సంపత్తను లోతాన్ని నోటలు పెట్టినా. వదిలిపెట్టినే, నిన్ను బతకనివ్వనే, నిన్ను బతకనివ్వను. నువ్వు ఆఫ్టర్ ఆల్ మిఠాయి గుట్టు చిట్టమ్మవి. నువ్వు జమీందారి బిడ్డని, నీ అంతు చూస్తాను. ఒరే, ఇప్పుడు కూడా ఏం వినిపించట్లేదురా. నాకు కూడా ఇప్పట్లేదు బావా. ఓరి నాయను, కొంపది చెవుడుగానే వచ్చిందేంట్రా? అనుమానం ఎందుకు బావా, నిజంగానే వచ్చేసినట్టుంది. అందుకే వాళ్ళంత గట్టిగా అరుస్తున్నా, మనకు ఒక్క ముక్క కూడా ఇప్పట్లేదు బావా.
లత ఆపు. ఏంటి లత ఇది? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఈ రవిచంద్ర కూడా ఏదో తిడుతున్నాడు రా, కానీ అది కూడా వినిపించట్లేదురా. అవును బావా. అన్నయ్య నువ్వు టెన్షన్ పడకన్నయ్య, నేను చూసుకుంటా. చూడలేత నీకోసం నేను ఎంత తెగించాను. బావో వీడి మాటలు కూడా వినిపించలేదు బావా. ఊరే నిజమేరా, ఏమైందిరా ఉన్నట్టుండి మన చెవులకి. చిచి ఏదో జన్మని. పోదరా పోదాం. పద బావా. ఊరే నీకేమైనా వినిపించిందా? వినిపించింది బావా. పద పద పద. నువ్వెంతకు తెగితావని నేను కళ్ళ కూడా అనుకోలేదు లత. కత్తి లాంటి కుర్రాడు బర్మా నదులు పెట్టి ఆ ముసలిని పెళ్లి చేసుకోవడానికి నీకు మనసులో వచ్చిందే? నా పెళ్లి నా ఇష్టం, అడ్డు చెప్పడానికి నువ్వెవరు? నా పెళ్లి విషయంలో అడ్డొస్తే మాత్రం అక్కవని కూడా చూడను, జాగ్రత్త. ఒరే కోటిగా, ఇందాక వాళ్ళిద్దరు చేసింది యాక్టింగ్ కాదు, నిజమే. అవును బావా. అయితే పద, ఈ విషయం వెంటనే కాంతమ్మ గారికి చెప్పేద్దాం. పద. బావా కొంచెంలో తప్పించుకున్నావు, లేదంటే ఆ పులిగాడికి కోటిగాడికి అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళం. అవును చిట్టమ్మా, రేపు ప్రశాంతంగా లతకి వర్మకి నిశ్చితార్థం జరిపించవచ్చు. ఏ అడ్డు ఉండదు. నాన్నగారు ఫోన్ చేస్తున్నారేంటి? మాట్లాడు. హలో నాన్నగారు. రే వర్మ, ఎక్కడున్నావు? చిట్టెంబోదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను నాన్నగారు. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి నాన్నగారు? నువ్వు ప్రేమించిన అమ్మాయి లతకి నీకు రేపు నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఒక్క నిమిషం నాన్న. ఏంటన్నా, రేపు నాకు లతకి నిశ్చితార్థమా? అవునరా, నువ్వేమో ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానన్నావు. ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనన్నావు. అందుకే నేను మీ అమ్మ కలిసి నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయమే మీ చిట్టమ్మ గారింట్లోనే నీకు లతకి నిశ్చితార్థం జరిపించబోతున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. హలో నాన్న, అది కాదు నాన్న. చూడరా, నువ్వేం చెప్పాలనుకున్నా నిశ్చితార్థం తర్వాతే చెప్పు. ఈ లోపు ఎవరేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఉంటాను. నాన్న నాన్న నాన్న. ఇప్పుడు నీకు సంతోషమే కదా? కొంప మునిగింది. ఎందుకు తమ్ముడు? ఎందుకేంటన్నయ్య, రేపు ఉదయమేమో కాంతమ్మ గారు లతకి మినిస్టర్కి నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. ఏదో ఒక విధంగా వాళ్ళను మోసం చేసి నాకు లతకి నిశ్చితార్థం జరిపించాలనుకుంటే, ఈలోపు మా నాన్నగారు ఫోన్ చేసి రేపు మా ఇద్దరికి నిశ్చితార్థం జరిపిస్తా అంటున్నారు. మా నాన్నగారు ఇంటికి వస్తే ఎంత ప్రమాదమో మీ ఇద్దరికీ కూడా తెలుసు కదా. అవును అవును వర్మ, నువ్వు చేసుకోబోయే అమ్మాయికి మరో వ్యక్తితో నిశ్చితార్థమని తెలితే మీ నాన్న అగ్గి మీద గుగ్గులమైపోతాడు. అతనింటికి కాబోయే కోడలు మరో ఇంటికి కోడలుగా వెళ్తుంది అంటే మన లతని సీకొట్టి సంబంధం తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతాడు. అదే జరిగితే మీ పెళ్లి సేటు ఆ దేవుడి వల్ల కూడా కాదు వర్మ. అక్క, మరిప్పుడేం చేయాలి? అటేమో కాంతమ్మ గారు, ఇటేమో రఘురామ్ మామయ్య గారు. ఇద్దరి మధ్య రేపు నిశ్చితార్థం జరిపించగలమా అక్క?
శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని కాంతమత్త లాంటి కాడుగట్టిన కంత్రిని మనం బురుడి కొట్టించాము. ఇంకా మావయ్యని బురుడి కొట్టించలేమా? అది నువ్వనుకున్నంత తేలిక కాదు చెట్టమ్మా. సరే బావా, ఏది ఏమైనా సరే లతకి వర్మకి మనం పెళ్లి చేస్తున్నాం. అది కూడా అందర్నీ ఒప్పించి. ఇది ఫైనల్. అర్థమైందా? నువ్వేం కంగారు పడమాకమ్మా. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. మేమున్నాం కదా.